the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, గ్రేట్ ఇండియన్ బస్టర్ను సంరక్షించడానికి భారత ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తొలిసారిగా కృత్రిమ గర్భధారణ ద్వారా ఒక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్లని జన్మనించడం జరిగింది. దీని పేరు ఆరంభ్ అని పేరు పెట్టారు. ఇది మేల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల, మగ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల. దీనిని రాజస్థాన్లోని జైసల్మేర్లోని ఒక బ్రీడింగ్ సెంటర్లో జనింపజేశారు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఐయుసిఎన్ స్టేటస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, తీవ్రంగా అంతరించిపోతున్న జాబితాలో ఉంది. ఇది రాజస్థాన్లోని డిజర్ట్ నేషనల్ పార్క్లో కనబడుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నంద్యాల జిల్లాలోని రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనబడుతుంది. దీనిని తెలుగులో బట్టతోక మేక పిట్ట అని కూడా అంటారు. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ ఆరంభ్ అనేది పేరు, ఈ మేల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ చైల్డ్. నెక్స్ట్ వన్, టైగర్ రిజర్వ్కి సంబంధించి మధ్యప్రదేశ్లోని మాధవ్ టైగర్ రిజర్వ్ని భారతదేశంలోని 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. 57వ టైగర్ రిజర్వ్ భారతదేశంలో రతపాని టైగర్ రిజర్వ్, ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. ఈ టైగర్ రిజర్వ్ల విషయానికి వస్తే ఇటీవలే ఇంకొక టైగర్ రిజర్వ్ కూడా వార్తల్లో ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా తన మాన్ కీ బాత్లో ఒక టైగర్ రిజర్వ్ని, ఆ టైగర్ రిజర్వ్ని సంరక్షించడం కోసము సంరక్షణ చర్యలు చేపడతా ఉన్న ఒక ట్రైబ్ జాతిని కూడా ప్రశంసించారు. ఆ టైగర్ రిజర్వ్ బిలిగిరి రంగనాథ్ టైగర్ రిజర్వ్, ఇది కర్ణాటకలో ఉంది. ఈ బిలిగిరి రంగనాథ్ టైగర్ రిజర్వ్ని సంరక్షించడానికి కర్ణాటకలో సోలిగా ట్రైబ్స్ సంరక్షణ చర్యలు చేపడతా ఉన్నారు. ఈ సోలిగా ట్రైబ్స్ ఇక్కడ టైగర్ని ఒక దైవంగా భావిస్తారు. టైగర్ రిజర్వ్స్ విషయానికి వస్తే భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్. అతిపెద్ద టైగర్ రిజర్వ్ భారతదేశంలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తరించి ఉంది. అతి చిన్న టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని బోర్ టైగర్ రిజర్వ్. భారతదేశంలో మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇక పులుల సంఖ్యకు వస్తే భారతదేశంలో 2022 అంచనా ప్రకారము, ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ ప్రకారము సుమారుగా 3682 టైగర్లు ఉన్నాయి. అదే 2018లో అయితే 2967 టైగర్లు, అంటే ఈ సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. భారతదేశంలో అత్యధికంగా పులులు ఉన్న స్టేటు మధ్యప్రదేశ్ 785, సెకండ్ కర్ణాటక, థర్డ్ ఉత్తరాఖండ్, ఫోర్త్ మహారాష్ట్ర. దిస్ ఈజ్ అబౌట్ 58th టైగర్ రిజర్వ్, మాధవ్ టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు మరణించారు. ఈయన టీటీడీలో సుమారు 1978 నుంచి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా పనిచేశారు. ఈయన సుమారుగా 1000కి పైగా అన్నమయ్య కీర్తనలకు తన స్వరాన్ని చేకూర్చారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రాజమండ్రికి చెందినవారు. ఇలాంటి పర్సన్స్ ఇన్ న్యూస్ మొన్ననే మనము డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం దానికి సంబంధించి. ఇటీవల మరణించిన భారతీయ వ్యక్తి హిమ్మత్ షా ఏ కళకు చెందినవాడు? గుజరాత్కు చెందిన 92 ఏళ్ల వ్యక్తి హిమ్మత్ షా గారు ఇటీవల మరణించారు. ఆయన ఏ కళకు చెందినవాడో, నాట్యరంగానికి చెందినవారా లేదంటే సంగీత రంగానికి చెందినవారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్నటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. నిన్న క్వశ్చన్ మనం ఏమడిగాం? ప్రపంచ సుస్థిరాభివృద్ధి సమావేశం 2025 వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025కి ప్రధాన అతిథిగా హాజరైన ప్రధానమంత్రి ఏ దేశానికి చెందినవాడు, అతని పేరేంటి అని అడిగాం. దానికి ఆన్సరు గయానా ప్రైమ్ మినిస్టర్
మార్క్ ఫిలిప్స్. నెక్స్ట్ వన్, నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్లను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫేక్ ఈమెయిల్స్ ద్వారా ఫలానా చోట బాంబు పెట్టామని చెప్పేసి అధికారులకు మెయిల్స్ చేస్తూ ఉంటారు. అటువంటి మెయిల్స్ని డిటెక్ట్ చేయడం కోసము భోపాల్కు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ మేధస్సు టూల్ని కనుగొన్నారు. ఈ టూల్ ద్వారా అటువంటి బాంబు బెదిరింపులకు సంబంధించి ఏదైనా మెయిల్ వస్తే ఆ మెయిల్ని చెక్ చేసి, ఐపీ అడ్రస్ని చెక్ చేసి, ఆ మెయిల్లో వాడిన భాష ఎలా ఉంది, ఆ మెయిల్లో యూస్ చేసిన వర్డ్స్ కృత్రిమంగా సృష్టించినవా లేదా నిజంగానే మనుషులు టైప్ చేసినవా అని చెప్పేసి ఆ బేసిస్ పైన నకిలీ బాంబు బెదిరింపులను, ఆ ఈమెయిల్స్ని, ఫేక్ ఈమెయిల్స్ని గుర్తిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, కృత్రిమ మేధస్సుకు సంబంధించి చైనా వాళ్ళు మనూస్ ఏఐ అనే ఒక టూల్ని డెవలప్ చేశారు. గతంలో చైనా వాళ్ళు డీప్ సీక్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని డెవలప్ చేశారు కదా, అలాంటిదే మనూస్ ఏఐ టూల్ అన్నమాట. దీన్ని చైనాకు చెందిన మొనికా అనే కంపెనీ డెవలప్ చేసింది. ఇది ఏం చేస్తుంది అంటే స్టాక్ మార్కెట్స్ని విశ్లేషిస్తుంది. అలానే మనం ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళాలి అనుకో వాటిని ప్లాన్ చేస్తుంది, అటానమస్గా వర్క్ చేస్తుంది అన్నమాట. లాంగ్వేజ్ మోడల్ అని చెప్పవచ్చు. మరి ఇటువంటిదే మనం న్యూస్లో కూడా చూసాము, ఇటీవల మనము డిస్కస్ కూడా చేసుకున్నాము. గ్రాక్ 3 అనే ఒక ఏఐ టూల్ని ఎలాన్ మస్క్కు చెందిన ఏఐ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. అలానే అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ కంపెనీ చాట్ జీపీటీ అనేది కూడా లాంచ్ చేసింది. ఇదొక లాంగ్వేజ్ మోడల్. అలానే గూగుల్ సంస్థ జెమినీ అనే ఒక ఏఐ టూల్ని తీసుకొని వచ్చింది. దాన్ని గతంలో బార్డ్ అని పిలిచేవాళ్ళు. మరి ఇటువంటిదే భారతదేశంలో ఐఐటి బాంబే శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఉండే ఒక సంస్థ భారత్ జీపీటీ అనే ఒక సంస్థ హనుమాన్ అనే ఒక టూల్ని కూడా డెవలప్ చేశారు. ఈ హనుమాన్ అనేది ఏఐ భాషా మోడల్ అన్నమాట. గతంలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో కూడా 2023 గ్రూప్ 1లో డైరెక్ట్గా అడిగాడు, ఇటీవల ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సు ఆధారిత భాషా మోడల్ ఏది? దానికి ఆన్సర్ హనుమాన్. ఇలా చదివేటప్పుడు మనము ఈ ఏఐ టూల్స్ ఎవరు డెవలప్ చేశారు, దాని పేరేంటి, అలానే వివిధ కంపెనీలు అభివృద్ధి చేసిన భాషా మోడల్స్ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, చేతిరాతతో బడ్జెట్ను రూపొందించిన ఛత్తీస్గఢ్ ఫైనాన్స్ మినిస్టర్ ఓపీ చౌదరి గారు. ఈయన తొలిసారిగా 4 రోజుల పాటు కేవలం గంటన్నర పాటే నిద్రించి హ్యాండ్ రైటింగ్తో స్వయానా తనే బడ్జెట్ని తయారు చేశాడు. కంప్యూటర్ని, టెక్నాలజీని వాడకుండా ఈయన తయారు చేశాడు. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? విష్ణు దియో సాయి గారు, బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు. ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ సీట్లు 90 ఉంటాయి. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో, ఇటీవల చేతిరాతతో బడ్జెట్ను రూపొందించిన ఆర్థిక మంత్రి ఏ రాష్ట్రానికి చెందినవాడని చెప్పేసి డైరెక్ట్గా ఫ్యాక్ట్ అడగొచ్చు, లేదంటే అనలిటికల్గా కావచ్చు, బడ్జెట్కి లింక్ చేస్తూ. బడ్జెట్ ఆర్టికల్ 112 ఏం చెప్తుంది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్ను యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెడతారు. అదే రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే ఆర్టికల్ 202 కింద స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్ లెజిస్లేచర్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఛాంపియన్స్ ట్రోఫీ స్పోర్ట్స్కి సంబంధించి భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ క్రీడలో విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి కప్పును కైవసం చేసుకుంది. 3వసారి కప్పును కైవసం చేసుకుంది. తొలిసారిగా 2002 సంవత్సరంలో భారత్ శ్రీలంకతో కలిసి కప్పును పంచుకొనింది. అప్పుడు వర్షం వల్ల ఫైనల్ రద్దవడం చేత తొలిసారిగా భారత్ను, శ్రీలంకను 2002లో సంయుక్త విజేతలుగా ప్రకటించారు. మళ్ళీ 2013లో MS ధోని సారథ్యంలో గెలుచుకున్నారు.
ఇప్పుడు 2025లో పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకొనింది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు కొన్ని దుబాయ్లో కూడా జరిగాయి. భారత్ పాకిస్తాన్లో ఆడడానికి నిరాకరించినందుకు గాను. మరి ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషను తొలిసారిగా 1998లో జరిగింది. అప్పుడు సౌత్ ఆఫ్రికా విన్నర్గా ఆవిర్భవించింది. అత్యధికంగా భారతదేశము 3 సార్లు గెలుపొందింది ఈ కప్పునని చెప్పవచ్చు. ఈ సంవత్సరము జరిగిన ఎడిషను 9వ ఎడిషన్. 8 దేశాలు పాల్గొన్నాయి. ఇండియా, బంగ్లా, న్యూజిలాండ్, పాక్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతలుగా నిలిచిన వాళ్ళకి వైట్ బ్లేజర్స్ ఇస్తారనమాట. ఆ వైట్ జెర్సీలు ఎందుకు ఇస్తారు అంటే ఇది ఆటగాళ్ళ దృఢ సంకల్పానికి ఒక గౌరవ బ్యాడ్జిగా సంకేతంగా ప్లేయర్స్కి వైట్ సూట్లు ప్రదానం చేస్తారు. ఇది తొలిసారిగా ఈ వైట్ సూట్లని ప్రదానం చేసే కార్యక్రమము 2009 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మొదలయ్యింది. నెక్స్ట్ వన్, స్టార్లింక్ సేవలు ఆపేస్తే ఉక్రెయిన్ సైన్యం కూలిపోతుందని చెప్పేసి ఎలాన్ మస్క్ గారు ట్వీట్ చేశారు. ఇక్కడ స్టార్లింక్ అంటే ఇంటర్నెట్ను అందించే ఒక శాటిలైట్ సమూహం. ఇది ఎలాన్ మస్క్కు చెందిన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది స్టార్లింక్ శాటిలైట్ సమూహం అయితే ఇలాంటిదే స్టార్ లైనర్ అనేది ఒకటి మనం డిస్కస్ చేశాం. బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ అనే రాకెట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి 2024 జూన్లో సునీత విలియమ్స్ రోదసీలోకి వెళ్ళింది. ఇది స్టార్ లైనర్ గుర్తుపెట్టుకోండి. అలానే స్టార్షిప్ అనే ఒక రాకెట్ ఉంది. మొన్ననే మనం చూసాం, ఇది నింగిలోకి ప్రవేశపెట్టిన తర్వాత కూలిపోయింది. ఈ స్టార్షిప్ రాకెట్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళది. సో ఇక్కడ స్టార్ అనే వర్డ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి ఈ 3 ఒకసారి క్విక్గా మనము చూడడం జరుగుతోంది. నెక్స్ట్ వన్, సిరియాలో అలవైట్ పౌరుల హత్య అన్నాడు. సిరియాలో ప్రభుత్వ దళాలకి అలానే మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దళాల మధ్య తీవ్రంగా యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో సుమారుగా 300 మంది అలవైట్ కమ్యూనిటీకి చెందిన పౌరులు మరణించారు. ఈ అలవైట్ పౌరులు ఎవరు అంటే షియా కమ్యూనిటీ. సిరియాలో షియా వర్గానికి చెందిన ముస్లింలు. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా ఈ అలవైట్ కమ్యూనిటీకి చెందినవాడే. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ప్రపంచవ్యాప్తంగా సున్నీలు ఎక్కువగా ఉన్నారు షియాస్తో పోల్చుకుంటే. అలానే అహమ్మదీ అనే ఒక కమ్యూనిటీ కూడా ఈ మధ్యన న్యూస్లో ఉంది. ఈ అహమ్మదీ కమ్యూనిటీ ఎవరు? పాకిస్తాన్లో వీళ్ళు మైనారిటీలు. అలానే రోహింగ్యాలు మ్యాన్మార్లో మైనారిటీలు. అలానే హూతీ రెబల్స్ అని ఉన్నారు. హూతీలు యమన్లో దాడులకు తెగబడతా ఉన్నారు. వీళ్ళు కూడా షియా వర్గానికి చెందిన ముస్లింలు. ఇలా ఈ అలవైట్ కమ్యూనిటీ, హూతీలు, అహ్మదీలు, రోహింగ్యాలు ఎవరో ఐడియా ఉండాలి. అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయానికి వస్తే హమాస్ అనే ఒక వర్గం కూడా ఉంది కదా, హమాస్ తీవ్రవాద వర్గం. హమాస్ తీవ్రవాద వర్గము గాజాలో దాడులు చేస్తూ ఉన్నారు. హెజ్బొల్లా దాడులు కూడా వినే ఉంటారు న్యూస్లో. ఈ హెజ్బొల్లా ఎక్కడ? లెబనాన్లో దాడులకు పాల్పడతా ఉన్న తీవ్రవాద వర్గం హెజ్బొల్లా. సో ఇలా ఫోకస్ చేస్తే సరిపోద్ది ఈ కమ్యూనిటీ ఏ దేశంలో ఉంది, వీళ్ళు దేనికి చెందినవారు అనేసి. నెక్స్ట్ వన్, తొలిసారిగా అణుశక్తితో నడిచే జలంతర్గామిని ఆవిష్కరించిన ఉత్తర కొరియా. ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ అన్నమాట. నార్త్ కొరియా లాంచ్ చేసింది. గతంలో నార్త్ కొరియా హావసాంగ్ 18 అనే ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని కూడా లాంచ్ చేసింది.
ఈ ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ వివరాలు ఇంకా నార్త్ కొరియా పూర్తిగా తెలియచేయలేదు. మరి ఇక్కడ చూస్తే నార్త్ కొరియాని సౌత్ కొరియాని సపరేట్ చేసేది 38th ప్యారలల్ అనే ఒక భూభాగం. ఈ 38th ప్యారలల్ అనేది 38 degrees నార్త్ లాటిట్యూడ్లో ఉంటుంది. నార్త్ కొరియా బార్డర్ కంట్రీస్ వచ్చేసి చైనా, రష్యా, సౌత్ కొరియా. నార్త్ కొరియా రాజధాని ప్యాంగాంగ్, అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. సౌత్ కొరియా రాజధాని సియోల్. సో ఇలా ఫోకస్ చేస్తే సరిపోద్ది ఏదైనా కంట్రీస్ న్యూస్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్, 6 నెలల్లో స్వదేశీ మైక్రోచిప్ను అభివృద్ధి చేయబోతా ఉన్న హైదరాబాద్కు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చర్స్. వీళ్ళు ఫ్రీక్వెన్సీ సింథసైజర్ అనే పేరుతో ఒక మైక్రోచిప్ను తయారు చేస్తూ ఉన్నారు. ఇది తొలి స్వదేశీ మైక్రోచిప్గా చెప్పవచ్చు. దీనికి సంబంధించిన థర్మల్ అనాలిసిస్ పరీక్షని పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీలో పరీక్షించగా ఈ మైక్రోచిప్ సామర్థ్యం బాగుంది అని చెప్పేసి వివరాలు తెలపడం జరిగింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి మొన్ననే మనం చెప్పుకున్నాం, తైవాన్ ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ ఇండస్ట్రీలో టాప్ ఉంది. 62% సెమీకండక్టర్ మార్కెట్ని తైవాన్ ఆక్రమించింది. అలానే టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ తైవాన్కు చెందిన 2 సెమీకండక్టర్స్ కంపెనీస్తో కలిసి గుజరాత్లోని దొలేరా అనే ప్రాంతంలో సెమీకండక్టర్ డిస్ప్లే యూనిట్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉందని చెప్పేసి మనము నిన్ననే తెలుసుకున్నాం. సో ఇలా ఫోకస్ చేయాలి, ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు ఇలా ఇంటర్ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్, ఎక్సర్సైజ్ కంజర్. ఎక్సర్సైజ్ కంజరు ఇండియా కిర్గిస్తాన్ల మధ్య జరుగుతూ ఉన్న జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజు. ఇది 12వ ఎడిషను. ఈ 12వ ఎడిషను ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి గాను కిర్గిస్తాన్లో జరుగుతూ ఉంది. మార్చి 10న మొదలైంది, మార్చి 23 వరకు కిర్గిస్తాన్లో జరుగుతూ ఉంది. సో ఇక్కడ జస్ట్ ఎక్సర్సైజ్ కంజర్ అనేది ఎన్నవ ఎడిషను, ఇది ఏ దేశాల మధ్య జరుగుతూ ఉందో గుర్తుంచుకుంటే సరిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎక్సర్సైజ్ కంజర్ అంటే ఇండియా కిర్గిస్తాన్. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన తొలి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల ఆరంభ్. మధ్యప్రదేశ్లోని మాధవ్ టైగర్ రిజర్వ్ను 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. లెజెండరీ సింగర్ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు మరణించారు తిరుపతిలో. క్వశ్చన్ చూసాం, క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. నకిలీ బాంబు బెదిరింపులను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చేసిన భోపాల్కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. చైనా అభివృద్ధి చేసిన మనూస్ ఏఐ అనే ఒక కృత్రిమ మేధ మోడల్. చేతిరాతతో బడ్జెట్ను రూపొందించిన ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతల వివరాలు. స్టార్లింక్ సేవలు ఎలాన్ మస్క్. సిరియాలో అలవైట్ పౌరుల హత్య. తొలిసారిగా అణుశక్తితో నడిచే జలంతర్గామిని ఆవిష్కరించిన నార్త్ కొరియా. నార్త్ కొరియాని సౌత్ కొరియాని డివైడ్ చేస్తూ ఉన్న బార్డర్. 6 నెలల్లో పూర్తి కాబోతా ఉన్న స్వదేశీ మైక్రోచిప్. ఇండియా కిర్గిస్తాన్ల మధ్య మొదలైన 12వ ఎడిషన్ ఎక్సర్సైజ్ కంజర్. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow, and thank you everyone.